ఇంకొక పక్క సోషల్ రీఇంజనీరింగ్, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. అలాంటి వెనుకబడిన వర్గాలకి మనం రుణపడి ఉన్నాం. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత, గౌరవించవలసిన బాధ్యత నాయకత్వానికి ఉందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకనే కొత్తగా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడే చెప్పారు, ట్రెజరర్ గారు చెప్పారు, జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. ఈరోజు మనం 160 కోట్ల రూపాయలు దగ్గర కార్యకర్తల సంక్షేమం కోసం ఇన్సూరెన్స్ కింద మనం డబ్బులు ఇచ్చాం. ఈరోజు అందుకనే మళ్ళీ ఒక విభాగాన్నే పెట్టాం, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. మన పిల్లలు కానీ మన మీద ఆధారపడిన మన కుటుంబ సభ్యుల పిల్లలకి చదువు విషయంలో ఏదైనా ఇబ్బంది వస్తే, లేకపోతే ఎంప్లాయ్మెంట్ విషయంలో ఇబ్బంది వస్తే ఏ విధంగా చేయాలనో చేస్తాం. రాష్ట్రానికి సంజీవని ఇచ్చాం. ఇక్కడ మనం ఒక యాప్లోనే పెట్టాం, మై హెల్త్ యాప్లో పెట్టాం. ఇందులో ప్రతి ఒక్క కార్యకర్త ఆరోగ్యం కాపాడే బాధ్యత, భవిష్యత్తులో మీకు ఏదైనా కష్టాలు వస్తే మిమ్మల్ని ఆదుకునే బాధ్యత పార్టీ తీసుకుంటాం, మానిటర్ చేస్తామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.